అన్నయ్య, రేపు మా స్కూల్లో మహాత్మా గాంధీ గురించి మాట్లాడేది ఉంది. కొంచెం చెప్పవు? నాకు చాలా హోంవర్క్ ఉంది, అది చేయాలి. ఎంత చైనా బుర్రకెక్కడం లేదు. ప్లీజ్ హెల్ప్ చేయవు? అమ్మని అడుగు. నాకు రేపు కాలేజీలో టెస్ట్ ఉంది, చదువుకోవాలి. నువ్వెప్పుడు ఇంతే, నాకు అస్సలు హెల్ప్ చేయవు. ఏంట్రా, ఏమైంది? కొట్లాడుకుంటున్నారు ఏంటమ్మా? నాన్న, రేపు మా స్కూల్లో మహాత్మా గాంధీ గురించి మాట్లాడింది. అన్నయ్య కొంచెం చెప్పమంటే చెప్పట్లేదు లేదు. ఏరా, చెల్లికి చెప్పొచ్చు కదా. నాకు కాలేజీలో టెస్ట్ ఉంది నాన్న, చదువుకోవాలి. మీరు వచ్చేసారా? వచ్చాను కానీ నువ్వన్నా చెప్పొచ్చు కదా. పిల్లలకి ఎప్పటికీ ఇంటి పని వంట పనేనా? మీరు ఎలాగో వచ్చారు కదా, మీరు చెబుతూ ఉండండి. ఈలోగా నేను వంట రెడీ చేసి వస్తాను. సరేలే వెళ్ళు. నేను కూడా చదువుకుంటాను నాన్న. సరే వెళ్ళు. చూడమ్మా, నీకు మహాత్మా గాంధీ గారి గురించి చక్కగా చెప్తాను, శ్రద్ధగా విని రేపు స్కూల్లో బాగా మాట్లాడు, సరేనా? సరే నాన్న. గాంధీ గారి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది, కానీ ముందుగా జాతీయోద్యమంలో గాంధీ గారి పాత్ర గురించి చెప్పుకుందాం. దానికన్నా ముందు గాంధీ గారి పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం. అది నాకు తెలుసు నాన్న. తెలుసా? అయితే చెప్పమ్మా. గాంధీ గారు గుజరాత్లోని పోర్బందర్లో అక్టోబర్ 2వ తేదీన 1869లో జన్మించారు. వెరీ గుడ్. మరి వారి తల్లిదండ్రుల పేరు తెలుసా? చెప్పు. తెలుసు. తండ్రి కరంచంద్ గాంధీ, తల్లి పుత్లీబాయి. వెరీ గుడ్. గాంధీ గారు ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదువుకున్నారు. ముంబై, గుజరాత్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ విఫలమైన తర్వాత ప్రాక్టీస్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. దక్షిణాఫ్రికాలో బాగా ప్రాక్టీస్ చేశారా నాన్న? న్యాయభావన మనసుకు ఎక్కించుకున్న గాంధీ గారు దక్షిణాఫ్రికాలో భారతీయుల పట్ల వివక్షను గ్రహించి సహించలేక తిరుగుబాటు చేశారు. అంటే మనల్ని ఎలా చూశారు నాన్న? దక్షిణాఫ్రికాకు వెళ్ళిన కూలీలకు, వ్యాపారులకు ఓటు హక్కు లేదు. వారు ఇరుకైన, మురికైన నిర్దేశిత ప్రాంతాల్లోనే నివసించేవారు. అప్పుడు గాంధీ గారు ఏం చేశారు నాన్న? క్రీస్తు శకం 1893, 1914 మధ్యకాలంలో జాత్యహంకారాలకు వ్యతిరేకంగా గాంధీ గారు పోరాటం సాగించారు. 20 ఏళ్ల పాటు సాగిన ఈ పోరాటంలో సత్య, అహింసల మీద ఆధారపడ్డ సత్యాగ్రహ అనే విధానాన్ని రూపొందించారు. సత్యాగ్రహం గురించి కొంచెం వివరంగా చెప్తావా నాన్న? తప్పకుండా. గాంధీ గారు తన నాయకత్వంలో నడిపిన పోరాటంలో అతను ఉపయోగించిన ఏకైక ఆయుధం సత్యాగ్రహం. సత్య ప్లస్ ఆగ్రహం అంటే నిజాన్ని అంటిపెట్టుకుని ఉండడం అని అర్థం. ఆదర్శవంతుడైన సత్యాగ్రాహి సత్యనిష్టలో ఉంటాడు. సంపూర్ణమైన ప్రశాంత చిత్తుడై ఉంటాడు. అదే సమయంలో వారు చేయగలిగింది ఏమిటంటే న్యాయసమ్మతం కాని నిబంధనలను వ్యతిరేకించడం. ఇందులో హింసకు తావులేదు. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వారందరూ కూడా సత్యాగ్రహాన్ని పాటించారు. గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు నాన్న? గాంధీ గారు తన 46వ ఏట జనవరి 1915న భారతదేశానికి తిరిగి వచ్చాక దక్షిణాఫ్రికాలో ఉన్నట్టుగానే మన దేశంలో కూడా వివక్ష ఉందని గ్రహించాడు. మన దేశమే కదా, వివక్షత ఏమిటి నాన్న? ఆ కాలంలో దేశం మనదైనా పాలకులు మనవాళ్ళు కాదు కదా. చాలా చక్కగా చెప్పావు. ముందుగా తన కార్యరంగాన్ని నిర్ణయించుకోవడానికి భారతదేశంలోని పరిస్థితులను అధ్యయనం చేయడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశారు నాన్న? గాంధీ గారు 1916లో అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు. ఇక్కడ తన అనుచరులకు సత్య, అహింస భావనలను అనుసరించే విధానాన్ని బోధించాడు. అప్పటికే ఉద్యమాలు జరుగుతున్నాయి. గాంధీ గారు జాతీయోద్యమంలో పాల్గొన్నారా? గాంధీ గారు ముందుగా బీహార్లోని చంపారన్ రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారు. చంపారణ్లోని రైతుల సమస్యలు ఏమిటి నాన్న? చెప్తాను. చంపారణ్లోని రైతులు తీన్ కదయా పద్ధతికి కట్టుబడి ఉండేవారు. తీన్ కద్య పద్ధతి అంటే ఏమిటి నాన్న? తీన్ కదయా పద్ధతిలో చంపారన్ రైతులు తమ భూములలో నీలి పంటను పండించి బ్రిటిష్ తోటల యజమానులు నిర్ణయించిన ధరలకు వాళ్ళకే అమ్మేవారు. ఈ పద్ధతిలో చంపారన్ రైతులు బ్రిటిష్ తోటల యజమానుల
అణిచివేత చర్యలకు గురయ్యారు. ఈ సమస్యను గాంధీ గారు ఎలా పరిష్కరించారు నాన్న? చెప్తాను. దక్షిణాఫ్రికాలో గాంధీ గారి ఉద్యమాల గురించి విన్న చంపారన్ రైతులు తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఆయనను చంపారన్ ఆహ్వానించారు. అప్పుడు అక్కడి స్థానిక అధికారులు జిల్లా వదిలి వెళ్ళమని గాంధీ గారిని బెదిరించారు. అయినా కూడా గాంధీ గారు వినకుండా చంపారన్ రైతులు పడుతున్న సమస్యల మీద సాక్ష్యాలను సేకరించారు. అప్పుడు ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేసింది. విచారణ తరువాత తీన్ కదియా పద్ధతిని రద్దు చేశారు. గాంధీ గారు సాధించిన ఈ మొదటి విజయం అనేక మంది యువ జాతీయవాదులను ఆకర్షించింది. గాంధీ గారు ఇంకేం చేశారు నాన్న? గాంధీ గారు గుజరాత్లోని ఖైరా జిల్లాలో కూడా ఇలాంటి ఫలితాలనే సాధించారు. ఖైరాలో ఏం జరిగింది? ఖైరా జిల్లాలో సరైన వర్షాలు పడక పంటలు పండకపోయినప్పటికీ కూడా రైతులను పన్నులు చెల్లించాలంటూ రెవెన్యూ అధికారులు వేధించారు. అప్పుడు గాంధీ గారు 1918లో రెవెన్యూ అధికారుల మీద సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అప్పుడు ప్రభుత్వం దిగివచ్చి పన్నులను తగ్గించింది. గాంధీ గారు ఇంకేమైనా స్థానిక ఉద్యమాలు చేశారా? చేశారు. అహ్మదాబాదులో మిల్లు పనివారు జీతాల పెంపు కోసం సమ్మె చేయగా గాంధీ గారు సత్యాగ్రహం చేపట్టి మిల్లు యజమానులను ఒప్పించి కార్మికుల వేతనాల్లో 30% ఎక్కువ జీతాన్ని సాధించారు. జాతీయ స్థాయి ఉద్యమంలో ఎప్పుడు ప్రవేశించారు? ఈ 3 స్థానిక ప్రాంతాలలో సత్యాగ్రహం ద్వారా విజయం సాధించిన తర్వాత గాంధీ గారు తన దృష్టిని జాతీయ సమస్యలపైకి మళ్లించారు. జాతీయ స్థాయిలో మొదటిగా ఏం చేశారు? మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అనుసరించిన విధానాలకు కొనసాగింపుగా జస్టిస్ సిడ్నీ రౌలత్ సూచనలకు అనుగుణంగా 1919 ఫిబ్రవరిలో బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని ఆమోదించింది. రౌలత్ చట్ట ప్రకారం ఏం చేశారు? రౌలత్ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఏ భారతీయుడినైనా ఎప్పుడైనా ఎక్కడైనా కారణం చెప్పకుండానే అరెస్ట్ చేసి విచారణ జరపకుండానే ఎంతకాలమైనా వారిని జైల్లో ఉంచి వారి ఆస్తులను స్వాధీనపరచుకోవచ్చు. ఏంటి వంట పూర్తయిందా? అయింది. ఎంత దారుణమైందండి ఈ రౌలత్ చట్టం. అవును, అందుకే ఈ చట్టాన్ని నల్ల చట్టం అని భారతీయులంతా ఖండించారు. దీనికి నిరసనగా 1919 ఏప్రిల్ 6వ తేదీన జాతిని అవమానపరిచిన దినంగా దేశవ్యాప్తంగా నిరసన చేపట్టాలని గాంధీ గారు పిలుపునిచ్చారు. గాంధీ గారు సత్యాగ్రహ సభను స్థాపించి దాని సభ్యులందరినీ స్వచ్ఛందంగా జైలుకి వెళ్లాలని కోరారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చాలా కఠినంగా ఈ నిరసనలను అణిచివేసింది కదా. పోలీసులు లాఠీ చార్జీలు, దాడులు, గాంధీ గారి ప్రయాణాన్ని ఆపు చేయడం మొదలైన పద్ధతుల ద్వారా. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టం ప్రకారం సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు అనే నాయకులను అరెస్ట్ చేసింది. దీనికి నిరసనగా పంజాబ్లోని అమృత్సర్లో జలియన్వాలా బాగ్ అనే తోటలో ఏప్రిల్ 13న ప్రజలంతా ఒక సమావేశానికి హాజరయ్యారు. ఆ తోటలోకి వెళ్ళడానికి, బయటికి రావడానికి ఒకే మార్గం ఉంది. ఆ తోట చుట్టూ 3 వైపులా ఎత్తైన గోడలున్నాయి. ఆ సమావేశానికి స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు ఇలా ఎంతోమంది హాజరయ్యారు. అప్పుడు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్న సర్ మైకేల్ ఓ డయ్యర్ తన అనుచరులతో వచ్చి అకస్మాత్తుగా హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఎంతో అమానుషమైన చర్యలకు ప్రజలు గురయ్యారు. అప్పుడు గాంధీ గారు ఏం చేయలేదా నాన్న? ఎందుకు చేయలేదు? ఈ జలియన్వాలా బాగ్ సంఘటనకు నిరసనగా గాంధీ గారు 1920 ఆగస్టు 31న సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు. అంటే ఏం చేశారు నాన్న? ఈ పోరాటం ద్వారా ప్రజలు ప్రభుత్వానికి సహకరించడానికి నిరాకరించారు. పన్నులు చెల్లించలేదు. ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. బ్రిటిష్ వారి
పాఠశాలలని కళాశాలల్ని బహిష్కరించారు. దేశం మొత్తం మీద ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం తొందరలోనే తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే 1922 ఫిబ్రవరి 5వ తేదీన ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా అనే ప్రాంతంలో రైతులు శాంతియుతంగా జరుపుతున్న ర్యాలీపై పోలీసులు కాల్పులు జరిపారు. రైతులు కోపోద్రిక్తులై పోలీస్ స్టేషన్పై దాడి చేసి 22 మంది పోలీసుల్ని చంపివేశారు. గాంధీ గారు ఇంకేం చేశారు? గాంధీ గారు శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉప్పు తయారు చేయడం ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. అందుకనే దీన్ని ఉప్పు సత్యాగ్రహం అని అంటారు. గాంధీ గారు 78 మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న దండి అనే గ్రామం వరకు సుమారు 200 మైళ్ళు పాదయాత్ర చేపట్టారు. మరి క్విట్ ఇండియా ఉద్యమం అంటారు కదా, అది ఎప్పుడు జరిగింది? బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టడానికి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆగస్టు 9, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. డూ ఆర్ డై, చెయ్యండి లేదా చావండి అని గాంధీ గారు నినాదం ఇచ్చారు. ఈ ఉద్యమం తర్వాత బ్రిటిష్ వారు వెళ్ళిపోయారా నాన్న? లేదమ్మా, ఈ ఉద్యమాన్ని కూడా 7 వారాల్లోనే అణిచివేశారు. ఇలా గాంధీ గారి గురించి చెప్పుకోవాలంటే రౌండ్ టేబుల్ సమావేశాలు, పూనా ఒడంబడిక, ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ మరోసారి తీరిగా చెప్పుకుందాం. భోంచేద్దాం కానీ పదండి.